భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక దన్ను లాంటి వ్యక్తి అయ్యారు ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో. ఒక సరైనటువంటి అంటే సినిమా హీరో కావడం ప్లస్ తనకి ఉన్నటువంటి ఒక క్రేజు, తను వాడింగ్ మంచి పాయింట్ని పర్ఫెక్ట్గా వాడతారు. అది ఇప్పుడు బీజేపీకి ఒక వరం అని చెప్పాలి. బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించే వాళ్ళకి అది మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ అంటూ కితాబిచ్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులకి రక్షణ లేదని పేర్కొంటూ భారతదేశంలో మాత్రం ఇతర మతాలని హీరోలను ప్రజలు అభిమానిస్తారని గుర్తు చేశారు. లాతూర్లో బీజేపీ అభ్యర్థి అర్చనా పాటిల్, నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ జై చవాన్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన సందర్భంగా ర్యాలీల్లో భారీగా ప్రజలు కూడా వచ్చారు. నాందేడ్ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని గుర్తు చేశారు. ఆ పార్టీని గెలిపించాలన్నారు. మహాయుతి కూటమి అభ్యర్థులు గెలిపించాలని పిలుపునిచ్చారు. బాలాసాహెబ్ ఠాక్రే దేశాన్ని రక్షించేందుకు ప్రతి క్షణం తప్పించారని చెప్పుకొచ్చారు. శివసేన, జనసేన సనాతన హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి హెచ్చరికలు చేస్తున్నారని, వాళ్ళకి భయపడేది లేదని ఓవైసీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రివర్స్ ఇచ్చారు. మహారాష్ట్ర సంస్కృతి, మరాఠీ భాషను రక్షించుకోవాలంటే మహాయుతి కూటమి గెలుపు అవసరమని చెప్పారు. బాలాసాహెబ్ ఠాక్రే అయోధ్యలో రామాలయం గురించి పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక అది సాకారం చేశారన్నారు. బీజేపీ హయాంలోనే మహారాష్ట్రకు భవిష్యత్తు ఉందని పవన్ కళ్యాణ్ ప్రజలకి సూచించారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న అన్యాయాలు, దాడులకు వ్యతిరేకంగా పోరాటంలో బాలాసాహెబ్ ఠాక్రే తనకు స్ఫూర్తిని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలని చెప్తూ ఆర్టికల్ 370 రద్దు దేశ ప్రజల కళ, అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నెరవేర్చారు. 30 కోట్ల మంది గ్రామీణ మహిళలకి జన్ధన్ యోజన బ్యాంక్ ఖాతాలను తెరిపించి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. 12 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేశారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అలాగే బహిరంగ సభలో కొంతమంది తెలంగాణ వాసులు, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేలలేస్తుండేటప్పటికి మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులు అని అర్థమైంది. తెలంగాణ ఉద్యమగడ్డ అని కొనియాడారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటను పాడారు. మహారాష్ట్ర నేల సంస్కృతి సంప్రదాయాల కలబోతని, ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పోరాట పౌరుషం నింపిన గడ్డని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు, స్మరించుకున్నారు.